సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడిన తెలుగు బాల శతకములోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుట కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు. త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుట కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు. త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, జీవించి ఉన్నంతకాలం చెట్టు మనకు గాలిని, తినుటకు పండ్లను ఇస్తుంది. అలాగే చనిపోయిన తరువాత కూడా దాని శరీరాన్ని ఇస్తుంది. త్యాగానికి మొదటి గురువు చెట్లే కదా. బడికి నడువలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యమప్ప జపలేడు. రాజు బిడ్డరా నేటి విద్యార్థి, లలిత సుగుణజాల తెలుగు బాల. బడికి నడువలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యమప్ప జపలేడు. రాజు బిడ్డరా నేటి విద్యార్థి, లలిత సుగుణజాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, నేటి కాలం విద్యార్థి వారే స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా బడికి వెళ్ళలేడు. తరగతి గదిలో శ్రద్ధగా పాఠాలు వినలేడు. ఒక చిన్న పద్యం అయినా అప్పజెప్పనూ లేడు. రాజు బిడ్డలలాగా సౌకుమార్యంగా పెరుగుతున్నారు కదా. అతిథి జనుల వీడి, అభ్యాగతుల వీడి, దేవతలకు నిడక తినెడివాణి. చెప్పనగు దరిత్రి జీవన్మృతుండని, లలిత సుగుణజాల తెలుగు బాల. అతిథి జనుల వీడి, అభ్యాగతుల వీడి, దేవతలకు నిడక తినెడివాణి. చెప్పనగు దరిత్రి జీవన్మృతుండని, లలిత సుగుణజాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, అతిథులను విడిచిపెట్టి ధనాన్ని కోల్పోయిన వారిని విడిచిపెట్టి దేవతలకు నైవేద్యం పెట్టకుండానే తినడివాడు. అటువంటి వాడు ఈ ధరణి మీద బ్రతికి ఉన్న మరణించిన వానితో సమానం కదా.
ఎద్దు నెక్క శివుడు గ్రద్ద నెక్కెన్ విష్ణు హంస నెక్కె బ్రహ్మ అందముగను బతకంబు ముద్దు బల్లపై నెక్కెరా లలిత సుగుణ జాల తెలుగు బాల ఎద్దు నెక్క శివుడు గ్రద్ద నెక్కెన్ విష్ణు హంస నెక్కె బ్రహ్మ అందముగను బతకంబు ముద్దు బల్లపై నెక్కెరా లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ఎద్దు అయిన నందీశ్వరుడిని శివుడు తన వాహనంగా చేసుకున్నాడు. గ్రద్ద అయిన గరుత్మంతుడిని శ్రీ మహావిష్ణువు తన వాహనంగా చేసుకున్నాడు. హంసను బ్రహ్మదేవుడు వాహనంగా చేసుకున్నాడు. వారు వారి యొక్క పనులను సఫలీకృతము చేసుకుంటున్నారు. కానీ నేటి బద్ధకస్తులైనట్టి మానవులు బల్లపై ఎక్కడుంటే అక్కడే కదలకుండా పడి ఉన్నారు. మొరటువాని తోడా సరసమాడుట రోత పిరికి పంద వెంట అరుగరోత నీతి లేని వాని నేస్తంబురోతరా లలిత సుగుణ జాల తెలుగు బాల మొరటువాని తోడా సరసమాడుట రోత పిరికి పంద వెంట అరుగరోత నీతి లేని వాని నేస్తంబురోతరా లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, జ్ఞానము లేని వారితోనూ మూర్ఖులతోనూ పరిహాసపు మాటలు మాట్లాడరాదు. పిరికివాని వెంట వెళ్ళరాదు. గుణం లేని నిజాయితీ లేని వారితోడి స్నేహమును చేయుట కూడా ఎన్నో ఆపదలను తెచ్చి పెడుతుంది. ఇవి తెలుసుకొని మసలుకొనవలెను. జౌవనంబు కలిగి సౌందర్యమును కలిగి కలిమి కలిగి విద్య కనని జనులు గంధరహిత కింసుక ప్రసూనంబులు లలిత సుగుణ జాల తెలుగు బాల జౌవనంబు కలిగి సౌందర్యమును కలిగి కలిమి కలిగి విద్య కనని జనులు గంధరహిత కింసుక ప్రసూనంబులు లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, యవ్వనం కలిగి ఉండి సౌందర్యమును కలిగి ఉండి ధనం కలిగిన ధనవంతుడు అయినప్పటికీ ఇవన్నీ ఎన్ని ఉన్నను విద్య లేని ఎడల ఎటువంటి ఉపయోగము లేదు. విద్య రాని మనుష్యులు సుగంధం లేని మోదుగ పుష్పాలతో సమానము. తగిలినంత మేరా దహించుకొని పోవు చెడ్డవాని చెలిమి చిచ్చువోలే మంచివాని మైత్రి మలయ మారుత వీచి లలిత సుగుణ జాల
తెలుగు బాల. తగిలినంత మేరా దహించుకొని పోవు, చెడ్డవాని చెలిమి చిచ్చువోలే, మంచివాని మైత్రి మలయ మారుత వీచి, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, చెడు స్వభావం కలిగినటువంటి దుర్మార్గుడితో చెలిమి ఎలా ఉంటుందంటే అగ్నివలే తగిలిన వెంటనే కాలిపోతుంది. అదే మంచివానితో చెలిమి మలయ పర్వతం నుండి వచ్చే సువాసన భరితమైన సుగంధపు వాయువుల వలె మేలును కలిగిస్తుంది కదా. క్రౌంచ పక్షి బాధ కన్న వాల్మీకిలో, కరుణ రసము పొంగి పొరలిపోయే, రసము పొంగి పొంగి రామాయణంబయ్యే, లలిత సుగుణ జాల తెలుగు బాల. క్రౌంచ పక్షి బాధ కన్న వాల్మీకిలో, కరుణ రసము పొంగి పొరలిపోయే, రసము పొంగి పొంగి రామాయణంబయ్యే, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, క్రౌంచ పక్షి దృశ్యం పదే పదే తలుచుకుంటూ బాధపడుతున్న వాల్మీకి మనస్సులో కరుణరసం పొంగి పొర్లింది. అలా పొంగి పొర్లిన ఆ కరుణరసం పదే పదే స్ఫురణకు వచ్చి వాల్మీకి మహర్షి చేత రామాయణాన్ని రచించేలా చేసినది కదా. ధనము కలుగు చోట ధర్మంబు కనరాదు, ధర్మమున్న చోట ధనము లేదు, ధనము ధర్మమున్న మనుజుండే గనుడురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ధనము కలుగు చోట ధర్మంబు కనరాదు, ధర్మమున్న చోట ధనము లేదు, ధనము ధర్మమున్న మనుజుండే గనుడురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ఎక్కడైతే ధనము సమృద్ధిగా కొరత లేకుండా ఉంటుందో అట్టి చోట ధర్మము ఉండదు. ధనము చేత గర్వించి మదోన్మత్తులైనట్టి మానవులు ధర్మ కార్యాలు చేయరు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అట్టి చోట ధనం ఉండదు. ఎటువంటి గర్వం లేక మానవులు నీతి మార్గాన్ని అనుసరిస్తూ ధర్మ కార్యాలు చేస్తారు. ధనము ధర్మము రెండూ ఉన్న మానవుడే గొప్పవాడు కదా. మెదడు పాడు చేయు మేనెల్ల చెడగొట్టు, కీర్తినపహరించు ఆర్తి పెంచు, క్రూర జనుల మైత్రి కుష్ఠురోగమురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. మెదడు పాడు చేయు మేనెల్ల చెడగొట్టు,
కీర్తినపహరించు ఆర్తి పెంచు క్రూర జనుల మైత్రి కుష్ఠురోగమురా లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, చెడ్డవారితో మైత్రి కుష్ఠురోగం వలె శరీరమంతా ప్రాకుతుంది. మెదడును దుష్ట ఆలోచనలతో నింపి పాడు చేస్తుంది. కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్లక్షణాలతో శరీరమంతా సారం కోల్పోయేలా చేస్తుంది. సమాజంలో ఉన్న మంచి పేరును, గౌరవాన్ని పాడు చేస్తుంది. బాధలను కలిగించేలా చేస్తుంది. కావున క్రూర స్వభావం గల దుర్జనులతో మైత్రి ఎంత మాత్రముయును తగదు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.